హాయ్ బ్రో, ప్రోమో చూసావా? అన్న చూసానా? ఎలా అనిపించింది? అంటే బిగ్ బాస్ ఒక ఎమోషనల్ సీన్ పండించాలని చూస్తున్నాడు. అది చాలా బాగా అనిపించింది. చాలా మందికి ఇంటి నుంచి ఫుడ్స్ పంపించారు, కొన్ని మెసేజెస్ పంపించారు. నాకు కూడా అనిపిస్తుంది ఏం పంపించారు, ఏమేమి పంపించారు, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నాకు బాగా అనిపించింది అన్న. అరే నువ్వు అన్నట్టు మన ఎప్పటికి మనం ఏడుస్తాడు కదా మణికంఠ, వైఫ్ వైఫ్ పిల్ల పెళ్లి కొడుకు అంటారు కదా, కూతురు అంటారు కదా. చూద్దాం ఆయన ఈసారి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏమొచ్చింది నాకు ఇంట్రెస్ట్ ఉండే. నాకు పాపం అది దక్కలేకపోయింది. నేను ఏమనుకున్నా, యష్మికి నాగమణిక టామ్ అండ్ జెర్రీ నాకు గొడవ నడుస్తాను ఇప్పటికి. సో కొన్నిసార్లు నా యష్మి లేపుతుంటదో లేకుంటే నాగమణిక లేస్తాడో అర్థం కాదు. సో ఇండైరెక్ట్ యష్మి లేపుతున్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఈ రోజు యష్మి లోపల కొద్దిగా కన్నింగ్ అనిపిస్తుంది అన్న. సో మీ అమ్మాయి అంటే నిఖిల్ దగ్గర ఏముంది అర్థమైతలేదు. ఎందుకు అమ్మాయి అందరూ ఆయన దగ్గర పోయగానే అంత అట్రాక్ట్ అవుతారు నిఖిల్ కి. అప్పుడు సోనీ ఉంటేనేమో సోనీ మొత్తం నిఖిల్ మాయ ఉంది, ఇప్పుడేమో తను కూడా అలా మాయకి వెళ్ళిపోయింది. అసలు నేను అనుకున్న అట్లీస్ట్ 2 సార్లు వచ్చింది అన్న. ఒకసారి ఫుడ్ వచ్చింది, ఒకసారి మెసేజ్ వచ్చింది. ఫుడ్ నాగమణిక టీకొని పర్లేదు కానీ అట్లీస్ట్ మెసేజ్ వాళ్ళ వైఫ్ నుంచి మెసేజ్, ఆ ప్రియ మేడం పంపించిన మెసేజ్ ఉంటే బాగుండే. ఏం చెప్పొద్దు, ఈయన పాజిటివ్ మాట్లాడతా నెగిటివ్ మాట్లాడతా క్యూరియాసిటీ నాకు కూడా ఉండే. ఇండియాలో ఉందా అడగమన్నాడు. అదే షాక్ అయినా, అసలు నాకు మెసేజ్ పంపిందా, నాకు ఫుడ్ వండి నానే షాక్ అయ్యాడా. ప్లస్ ఇండియాకి వచ్చిందా అనేదో, అంటే బయట దేశం నుండి ఉండదు మేబీ ఆమె. సో అనుకుంటాను ఇప్పటికైనా వాళ్ళ వైఫ్ ఫుడ్ పంపింది, సో ఇండియాకి వచ్చింది అని తనకు అర్థమైపోయింది. ఒక ఇండికేషన్ వచ్చింది. ఇక్కడ నుంచి ఆయన సింపతి గేమ్ బంద్ చేసి మంచిగా గేమ్ ఆడాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఓకేనా.